జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరుడుగళే శరణం. శ్రీ ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు 3వ పాసురం ఓంగి ఉరగలంద. ఇది అత్యంత విశిష్టమైనది. ఈ పాసురంలో భగవంతుని త్రివిక్రమ అవతారాన్ని కొనియాడుతూ మనం చేసే వ్రతం వల్ల లోకానికి కలిగే శుభాలను ఆండాళ్ వివరించారు. పాసురం: ஓங்கி உலகளந்த ஒத்தவன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாட்டீராடினால் தீங்கிரித்து நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயல் உகள பூங்குளை பொதில் பாரி ஒன்று கண் படுப்பா தேங்காதே புக்கிருந்து தீர்த்தமலை வற்றி வாங்கா கொடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்கால் సెల్వం நிறைந்தేలో రెంబావాయ్. ఈ పాసుర భావం భగవంతుని కీర్తన. ఆకాశమంత ఎత్తుగా ఎదిగి 3 అడుగులతో ఈ లోకానంతటినీ కొలిచిన ఆ ఉత్తమ పురుషుడైన త్రివిక్రమస్వామి నామాలను మనం కీర్తించాలి. వ్రత ఫలితం: మనం ఈ మార్గశిర వ్రతాన్ని ఆచరించి స్వామిని అర్చిస్తే మన దేశానికి ఎటువంటి కీడు కలగదు. ప్రకృతి వైభవం: నెలకి 3 వర్షాలు కురుస్తాయి. పొలాల్లో వరి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఆ వరి వెన్నుల మధ్య చేపలు ఆనందంగా తుళ్ళుతూ తిరుగుతాయి. సమృద్ధి: తామర పూలలో తుమ్మెదులు మైమరిచి నిద్రిస్తాయి. పాడి ఆవుల పొదుగులు పాలు నిండి ఉంటాయి. పాలు పితికేవారు చేతులు పెట్టినంతనే కుండలు నిండిపోయేంతగా ఆవులు పాలిస్తాయి. శాశ్వత సంపద: ఇలా దేశమంతటా ఎప్పటికీ తగిన సంపదలు సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి. ఈ పాసురం యొక్క విశేషం: ఈ పాసురం ద్వారా ఆండాళ తల్లి లోకా సమస్త సుగుణోభవంతు అనే భావనను చాటారు. కేవలం తన కోసం కాకుండా సమాజమంతా సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకోవడమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరుడుగళే శరణం.